అందరికీ శుభోదయం. ఉదయకాలము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఒకలాంటి విచిత్రము మరియు విడ్డూరమైన సంగతిగా మనకు కనబడుతుంది. ఇదేంటి, వాక్యంలో ఇలా కూడా ఉంటుందా? అసలు బోధకులు నేటి సమాజానికి అవసరం కదా? ఎందుకు మీలో అనేకులు బోధకులు కావద్దు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆ కిందికి మనం చదివినప్పుడు అంటాడు, అనేక విషయములలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము. కింద 2వ వచనం ఫుట్ నోట్స్లో తొట్టిల్లుచున్నాము అంటాడు. అవును, చాలాసార్లు మనం మన నాలుకను అదుపులో ఉంచుకొనక మన ఇష్టానుసారంగా మాట్లాడుతూ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నాం. అందుకనే మాట యందు మనము తప్పిపోకూడదు అనే విషయాన్ని అక్కడ తెలియపరుస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్స్ లేదా టచ్ ఫోన్స్ వచ్చినప్పటి నుండి అబద్ధాలు విపరీతమైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఎక్కడో ఉంటాము, అక్కడ ఉన్నటువంటి అడ్రస్ చెప్పాం, వేరే దగ్గర ఉన్నామని చెబుతూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో అబద్ధములకు స్థానం ఇచ్చి జీవితాలను నాశనం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. మొట్టమొదటి హంతకుడైన కయ్యూను కావచ్చు, లేదా ఎలీషా గారి యొక్క శిష్యుడైన గెహజీ కావచ్చు, తర్వాత అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో అననీయ సప్పీరాలు కావచ్చు. ఇలా మనము ఆలోచన చేస్తే చాలామందిని మనం కనుగొనగలం. కనుక అబద్ధానికి సమాధి కడుతూ సత్యమైన జీవితానికి పునాది నిర్మించుకుందాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించు.